హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ హోమ్ టిప్స్. మన ఛానల్లో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను. అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం. మన ఇంటి కిచెన్లో ఇలా రవ్వ ప్యాకెట్స్ కానీ సేమియా ప్యాకెట్స్ కానీ తెచ్చి పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటాము. బట్ ఒకేసారి మొత్తం యూజ్ చేయలేం కదా. సో మిగిలింది స్టోర్ చేసుకోవాలి అంటే ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. బట్ మనం రెగ్యులర్గా యూజ్ చేయకుండా బయట పెట్టేస్తే పురుగు పట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకని ఆల్మోస్ట్ అందరూ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఎన్నని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం చెప్పండి. సో ఇలా ప్యాకెట్స్ని క్లిప్తో క్లోజ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది. అండ్ మనకి కావాల్సినప్పుడు ఏ ప్యాకెట్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనకు కావాల్సింది దొరుకుతుంది. ఈ టిప్ వచ్చేసి ఫ్రిడ్జ్లో చాలా వస్తువులు పెట్టుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా. సో మ్యాంగోస్ అనేవి రెగ్యులర్గా ఎక్కువ అమౌంట్ తెచ్చుకుంటూ ఉంటాము. అలా తెచ్చుకున్నప్పుడు కొన్ని పండువి కొన్ని పచ్చివి తెచ్చుకుంటూ ఉంటారు. అలా తెచ్చుకున్నప్పుడు కాయ అనేది తొందరగా మాగాలి అంటే కొంచెం కొబ్బరి నూనెను తీసుకొని ఫ్రూట్ యొక్క మెయిన్లో అప్లై చేశారంటే కాయ అనేది తొందరగా మాగిపోతుంది. 1 or 2 డేస్లోనే మాగిపోతుంది. చాలా రిజల్ట్ అయితే తెలుస్తుంది. మ్యాంగోస్కి అనే కాదండి, మీరు తెచ్చుకున్న ఏ ఫ్రూట్ అయినా సరే, సపోటా కానీ జామకాయ కానీ ఏ ఫ్రూట్కైనా సరే తొందరగా మాగాలి 1 or 2 డేస్లో అంటే జస్ట్ ఇలా కొన్ని డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ని తీసుకొని వాటి యొక్క మెయిన్ పార్ట్లో కొంచెం అప్లై చేశారంటే ఫ్రూట్ అనేది తొందరగా మాగిపోతుంది. ఈ టిప్ వచ్చేసి సూపర్ ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. ఒకసారి మీరు తప్పకుండా మీ ఇంట్లో అయితే ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి, చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మనం ఎక్కువ అమౌంట్లో ఫ్రూట్స్ తెచ్చుకొని బయట పెట్టేస్తే అవి ఫ్రెష్గా ఉండకుండా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని చాలామంది ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. బట్ మనం ఎప్పుడైనా తినాలి అంటే ఫ్రూట్ అనేది కూల్గా ఉంటుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ కూల్గా ఇవ్వడం ప్రిఫర్ చేయను కదా. సో అలాంటప్పుడు వెంటనే కూల్నెస్ తగ్గాలి అంటే జస్ట్ ఒక బౌల్లో ఫ్రూట్స్ మునిగేంత వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ కరిగినాక మనం ఫ్రూట్స్ని అందులో ఒక 5 minutes ఉంచుకుంటే చాలు. చాలా తొందరగా కూల్నెస్ అనేది తగ్గిపోతుంది. ఉప్పులో వచ్చేసి కూల్నెస్ తగ్గించే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయండి. అందువల్ల కూల్నెస్ అనేది తొందరగా తగ్గిపోతుంది. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఫోర్త్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. జనరల్గా ప్రతి ఒక్కరు ఫెస్టివల్స్ అప్పుడు తమలపాకులు తెచ్చుకుంటూ ఉంటారు. 1 డేకి ఆకు అనేది వాడిపోతుంది. బట్ ఇలా తమలపాకులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే జస్ట్ ఒక న్యూస్ పేపర్ని తీసుకొని అందులో ఈ ఆకులని వ్రాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే తమలపాకులు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇదే ప్రాసెస్లో మనం అరిటాకులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎప్పుడైనా తమలపాకులని కొంచెం ఎక్కువ అమౌంట్లో తెచ్చుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే ఈ ప్రాసెస్ అనేది చాలా బెస్ట్ అండి. చాలా బాగా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో అయితే ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి, చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఫిఫ్త్ టిప్ కూడా ఏంటో చూసేద్దాం. మనం ఎక్కువ కిచెన్లో యూజ్ చేసే ఐటమ్స్ వచ్చేసి వెల్లుల్లి కదా. బట్ ఈ వెల్లుల్లి ఒలవాలి అంటేనే పెద్ద తలనొప్పి వచ్చేస్తుంది. తొక్క అనేది అంత ఈజీగా రాదు. ఒక్కోసారి నెయిల్స్ కూడా విరిగిపోయే అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక ఆ ప్రాబ్లం అయితే మనకి ఉండదు. ఈ సూపర్ టిప్ చూసారంటే చాలా ఈజీగా వెల్లుల్లి తొక్కని సపరేట్ చేసుకోవచ్చు. సింపుల్గా వెల్లుల్లిని ప్యాన్లో ఒక 30 seconds హీట్ చేసుకొని చల్లారాక పీల్ చేసుకుంటే చాలా ఈజీగా పైన లేయర్ మొత్తం అనేది వచ్చేస్తుంది. ఇలా మనం ఎంత అమౌంట్ ఆఫ్ వెల్లుల్లినైనా చాలా ఈజీగా అయితే చేయొచ్చండి. అసలు మనకి చేతులు అనేవి నొప్పి అయితే రావు, నెయిల్స్ ఇరగవు. వీడియోలో చూస్తున్నారంటే ఎంత ఈజీగా వెల్లుల్లి తొక్క అనేది వచ్చేస్తుందో మీకే తెలుస్తుంది. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కిచెన్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికైతే
ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్ఫామ్గా ఈ టిప్ అయితే మీరు ట్రై చేసి చూడండి. అండ్ వెల్లుల్లి ఒలవడానికి కష్టపడే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పుడు 6th టిప్ కూడా ఏంటో చూసేద్దాం రండి. మనలో మ్యాక్సిమం చాలామంది చపాతీస్కి అండ్ దోశలకి ఒకే పెనంని యూజ్ చేస్తూ ఉంటారు. బట్ చపాతీస్ చేశాక దోశలు అనేవి అంత ఈజీగా రావు కదా. మనం చపాతీలు చేశాక కూడా దోశలు అనేవి చాలా బాగా రావాలి అంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. మనం దోశలు వేసే ముందు కొంచెం ఉప్పుని అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ని కూడా వేసి బాగా రబ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ అనేవి మొత్తం కరిగిపోవాలి. ఇలా కరిగాక మనం యూజ్ చేసే డిష్ వాష్ లిక్విడ్ని అందులో యాడ్ చేసుకొని నీట్గా పెనుని వాష్ చేసుకోవాలి. అంతే సింపుల్ అండి. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక మనం దోశలు వేసే ముందు ఆనియన్తో ఇలా పెనంకి స్ప్రెడ్ చేసుకొని దోశలు వేసుకున్నారు అంటే ఎక్కడ అంటుకోకుండా దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. మనం చపాతీకి ఒక ప్యాన్ అండ్ దోశలకి ఇంకో ప్యాన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక్క పెనంతోనే చపాతీస్ అండ్ దోశలు చాలా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు. జస్ట్ మనం దోశలు వేసే ముందు ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అయితే చాలు, చాలా పర్ఫెక్ట్గా అయితే మీ దోశలు అనేవి వస్తాయి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా వేటి గురించి అయినా మీకు ఏదైనా టిప్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేశారంటే నేను కొత్త టిప్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేసి చూపిస్తాను. ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు 7th అండ్ లాస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటారు కదా. ప్యాకెట్స్ అనేవి ఓపెన్ చేస్తారు, 1 or 2 తింటారు అండ్ మిగిలినవన్నీ ఎక్కడంటే అక్కడ వేసేస్తారు. సో అలా వేసేస్తే బిస్కెట్స్ అనేవి చాలా మెత్తగా అయితే అయిపోతాయి. మనం ఎంత మూత ఉన్న బాక్స్లో స్టోర్ చేసుకున్నా సరే బిస్కెట్స్ అనేవి చాలా మెత్తగా అయిపోతాయండి. బిస్కెట్స్ అనేవి అలా మెత్తగా అవ్వకుండా ఉండాలంటే జస్ట్ మనం ఏ బాక్స్లో అయితే బిస్కెట్స్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాము ఆ బాక్స్లో కొంచెం బియ్యంని వేసుకొని దానిపైన బిస్కెట్స్ అనేవి స్టోర్ చేసుకొని మూత ఉండే కంటైనర్లో కనుక బిస్కెట్స్ అనేవి స్టోర్ చేసుకున్నారంటే మనకి బిస్కెట్స్ అనేవి ఎక్కువ రోజులు మెత్తగా అయితే అవ్వకుండా ఉంటాయి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి మీరు ట్రై చేసి అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసి లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసిన దానివల్ల నాకు మంచి వీడియోస్ చేయడానికి బూస్టప్ అనేది వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. వీటిలో ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి కన్ఫర్మ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ మీకు వీటిలో ఏ టిప్ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. మళ్ళీ ఇంకో సూపర్ టిప్స్తో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. Please do subscribe. Bye.